వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణంలో గత ప్రభుత్వంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిరుపేదలైన తమకు డ్రా ద్వారా ఇళ్ల కోసం ఎంపిక చేసినప్పటికీ తమకు ఇళ్లు కేటాయించలేకపోతున్నారని వాపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ డ్రాలో పేరు పొందిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తామంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఈ ప్రభుత్వంలోనైనా రాజకీయం చేయకుండా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించాలని వారు కోరారు. ఇల్లు మాకు లబ్ధిదారుల ఐక్యత ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే వర్ధిల్లాలి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఐక్యత వర్ధిల్లాలి. డబుల్ 60,000 రూపాయలు 5,000 కడుతున్నాం. వెళ్ళిపో అంటారు. ఎప్పుడు కాల్ చేస్తారు? మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఎప్పుడు కాల్ చేస్తారు అని అంటారు. కాల్ చేయమని అంటున్నారు. ఎక్కడ పోవాలి, ఏడు ఉండాలి? పక్కన మాది కల్వకుర్తి. నా పేరు కృష్ణవేణి. నాకు 2 పిల్లలు. నా హస్బెండ్ వదిలేసి ఒక 25 ఇయర్స్ అవుతుంది. నాకు పిల్లల్ని అప్పటి నుంచి పని చేసుకొని నేను బతికించుకుంటున్నా. అప్పటి నుంచి మేము ఓట్లు వేస్తున్నాం, గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్క నాయకుడు అయినా ప్రజల గురించి ఆలోచించింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు వేయించుకొని గెలిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈడ మేము సమాజం ఎందుకైనామంట ఈడ మాకు ఇస్తున్న ఇండ్లు ఇవ్వనికే మీకు ఎందుకు కష్టం అవుతుంది? మా వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? మీరేమన్నా ఓట్ల గురించి మీ రాజకీయం ఉంటే మీరు చూసుకోండి. మీరు 2 పార్టీలో మీరు కొట్లాడండి. మమ్మల్ని ఎందుకు బాధ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? మేము బీదలం, మాకు లేవు. పొద్దుసానే కష్టపడతా కానీ మాకు రావు. మాకు ఇండ్లు లేవు. ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకుంటుండాలి? కిరాయి కట్టనందుకు ఈ నెలకి కిరాయి లేదు, మేము కాల్ చేస్తామని చెప్తే మీరు వెళ్ళిపోతామా, మీ ఇల్లు వచ్చింది కదా మేము కాల్ చేయరని చెప్తున్నారు. మేము ఎక్కడ పోవాలి? మరి 30 తారీఖు నాడు ఇస్తున్న ఇండ్లు మాకు ఇవ్వాలి. మేము ఇచ్చిన దగ్గర హోమ్ ఇల్లు నుంచి మరి సావా బతుకైనా మాకు ఇల్లు ఇస్తావా? లేకపోతే మేము తాళం పలగొట్టుకొని మేము ఇంట్లోకి వెళ్ళిపోవాలా? మాకు ఏదో ఒకటి కావాలి. ఇవ్వాల 2 నెలల కిరాయి. కల్వకుర్తికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు మొత్తం 240 మంది ఇక్కడికి రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ నెలలో 4వ తారీఖున ప్రజాపాలనలో సందర్భంగా మేము అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే 30వ తారీఖు నాడు ఇస్తామన్నందుకు ఆశతోని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది లక్కీ ట్రిప్ ద్వారా 2 సంవత్సరాల క్రితం తీసి ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయకపోవడం వల్ల మీరు చూడండి, అందులో ఒక్కొక్క రూమ్లో గుడ్ల గుబ్బలు కాపురం చేస్తూ ఉన్నాయి, పయకాన్ల గుడ్లు పెట్టినాయి. అయ్యా మాకు కనీసం తాళం చేతులు అందిస్తే మేము ఎవరి రూమ్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది జనవరి లోపల మొత్తం కంప్లీట్ అయినాయి, మొత్తం ఇవ్వమని. 100% కంప్లీట్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా దయదలిచి ఆయన కూడా ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి పనులు చేయించి పూర్తి చేసిర్రు. ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారు కాబట్టి వెంబడే ఇస్తే అందరం తలుచుకుంటాము. ఎందుకంటే ఈరోజు దగ్గర
లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా లబ్ధిదారులు 1.5 కోటి వరకు కిరాయి కట్టారు. 240 మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా కూలీనాలు, ఇండ్ల పని చేసుకునేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, మెకానికులు అట్లాంటివి 10 నుంచి 12,000 నౌకరీ చేసేటోళ్ళే, జీతం చేసేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళే, రోజు 300-400 కాబట్టి ఈరోజు స్కూల్ ఫీజులు కట్టాలన్నా, అదేవిధంగా వైద్యం, అనారోగ్యం, రకరకాల సమస్యలు 10,000తోని బతికితే తెలుస్తుంది. చాలామంది ఏంది ఎందుకు ఇయ్యరా, ఇస్తారు, ఇచ్చేదానికి ఆగండి అని అంటే ఈరోజు 4,000 రెంట్కే పోయిన తర్వాత మిగతా 6,000తోని నెలంతా బతకడం ఎంత కష్టమో అనేటటువంటిది ఈరోజు అధికారులు గుర్తించాలి, పాలకులు గుర్తించాలి. కాబట్టి గత 5-6 నెలల క్రితం నుంచి జరుపుతా ఉన్నారు. దసరాకి ఇస్తామన్నారు, దీపాలకి ఇస్తామన్నారు. మీరు ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా పోతారా అంటే మాకు తాళం చేయండి సార్, దీపం పెట్టుకొని అయినా ఉంటాం మేము అని చెప్పేసి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అట్లిస్తే బాగుండదు, మీకు అన్ని కంప్లీట్ చేస్తాం, కలర్ కూడా వేసి ఇస్తామని చెప్పారు. దానికి సంతోషం, ధన్యవాదాలు. కానీ ఇప్పుడు మేము కోరుకుంటున్నాం ఒకటే, ఒకవేళ కలర్ వేసినా పైనగానే చేస్తారు కాబట్టి లోపల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం చెప్తా ఉన్నారు, దౌర్జన్యం చేయడానికి లేదు, తాళాలు వలగొట్టడమో ఇంకోటో చేయడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు 30 తారీఖు నాడు ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఇచ్చేదాకా కూడా ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే వండుకొని తింటాం, ఇక్కడ నుంచి పోము అని చెప్పేసి మేము మీడియా మిత్రుల సందర్భంగా వాళ్ళ సమక్షంలో, అందరి సమక్షంలో లబ్ధిదారులు అందరి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.